నేను లీటర్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇక్కడికి పిల్లలకి, మా బాబుకి 9వ నెల వచ్చింది. ఫస్ట్ 1/2 లీటర్ వేపుకున్నాక మరియు 1/2 లీటర్ వేస్తాను అన్నమాట. మనం ఎప్పుడైనా ఫస్ట్ టైం చేసినట్టుంటే ఇవి ఇంకా వేగలేదు, ఒకవేళ వేగేయి లేదనేది ఒక బియ్యం లేదా 2 బియ్యం గింజలు నోట్లో వేసుకొని చూస్తే తెలుస్తుంది ఎంతవరకు వేగాయి, ఇంకా ఎంతవరకు వేగాలి అనేసి. చూసారా, లైట్ ఎల్లోయిష్ కలర్లోకి వచ్చాయి. ఒక హెల్ప్ సహాయంతో దీన్ని ఒక ప్లేస్లోకి వేసేసుకోవాలి. నేనైతే ఆడించడానికి అప్పుడుగా ఎక్కిరి క్యాన్ ఉంది, ఆ క్యాన్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వేసాను కదా, ఇంకో 1/2 లీటర్ని వేసుకుంటున్నాను. చూడండి, 1/2 లీటర్ మాది పాల కేంద్రం ఉంది, సో 1/2 లీటర్ తీసుకున్నాను. మీరు 1/2 లీటర్ని 1/2 లీటర్లా కాకుండా 1/2 కేజీని కానీ అలా ఐడెంటిఫికేషన్ కోసం చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అలానే వేయించుకోవాలి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంటాయి. చూడండి, ఇలా ఉంటే 70% అయ్యేటట్టుగా. ఇవి కూడా సేమ్ అదే క్యాన్లోకి ప్లేస్ చేసుకుంటున్నాను. మా అత్తమ్మ సోల్ని ఒక డబ్బాలో ప్రిపేర్ చేసేసి ఉంచారు, అవి తీసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లీటర్ బియ్యాన్ని వేపాను, ఒక 1/2 లీటర్ సోల్ని తీసుకున్నాను. అలానే ఈ సోల్ని కూడా గోరుపదనంగా వేపుకోవాలి. సోల్లో ఏముంటుందంటే ఐరన్ ఉంటుంది. అలా సోల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఎందులో అయితే బియ్యాన్ని ప్లేస్ చేసుకున్నానో దానిలోనే సోల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. లీటర్లో పావువంతుగా కందిపప్పును తీసుకుంటున్నాను. లీటర్లో పావువంతుగా. ఇవి కూడా సేమ్ ప్రాసెస్, వేయించుకోవాలి. కందిపప్పును కూడా అదే విధంగా వేయించుకోవాలి. కందిపప్పు కూడా వేగింది, ఒక ప్లేట్ తీసుకో. మినప్పప్పుని 40% తీసుకోవాలి, అంటే కందిపప్పు మీద ఇన్ని గలువు ఎక్కువగా 40%. మినప్పప్పుని కూడా వేయించుకోవాలి, ప్రోటీన్ ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఏదైనా వేపినప్పుడు అది వేగింది లేనిది అనేది దాని స్మెల్ రూపంలో కూడా మనం చెప్పవచ్చు. సేమ్ మినప్పప్పుని కూడా ఒక ప్లేస్లోకి ప్లేస్ చేసుకోవాలి. అదే కళాయిలోకి గోధుమల్ని 20% మాత్రమే తీసుకోవాలి. గోధుమలు ఎంత తక్కువ తీసుకుంటే జీర్ణశక్తి అంత బాగుంటుంది. గోధుమలు కూడా ఇలా కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూడండి, వేగాయి లేదని తెలుస్తుంది. గోధుమలు కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. జీడిపప్పును కూడా ఒక 6 పలుకుల్ని వేపుకోవాలి.
జనరేషన్లో మనం జీడిపప్పు వేస్తున్నాం, కానీ అప్పట్లో జీడిపప్పు వేసేవాళ్ళు కాదంట, జీర్ణశక్తి కాదు అనేసి. ఇప్పుడంతా డెవలప్ అయింది కదా టెక్నాలజీ, అలానే పిల్లలు కూడా డెవలప్మెంట్ బాగుంటుంది అనేసి జీడిపప్పు వేస్తాం. జీడిపప్పు కూడా వేగింది, అందులో వేసుకోవాలి. జీడిపప్పును కూడా వేసేసుకోవాలి. అన్నీ ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నాయో చూడండి. మన దగ్గర లేదు అని అనిపించుకోకుండా, ఉన్నాయని ఎక్కువ వేసేయకుండా, వాళ్ళ డైజెషన్ని ఇబ్బంది పెట్టకుండా మనం వేసుకోవాలన్నమాట జీడిపప్పు. మా ఇంట్లో కూడా జీడిపప్పు ఉంది, ఇప్పుడే మా తమ్ముడు తెచ్చాడు. అలా ఉందనేసి మొత్తం వేసేస్తే వాళ్ళకి జీర్ణశక్తి రాదు. సో మనం లిమిట్లో వేయాలన్నమాట. ఇది వేపుతాం కాబట్టి తొక్కొచ్చేసినా పర్వాలేదు, ఇవి తీసేయాలనుకుంటే తీసేయచ్చు, స్కిప్ చేయొచ్చు. తొక్కను కూడా మనం ఉంచాలి చెయ్యాలనే ఒక ఈ కాన్సెప్ట్ అయితే ఏం లేదు. ఓకేనా. ఇంకో 2 డేస్లో మా బాబుకి 9th మంత్ వస్తుంది. సో అందుకని ఫస్ట్ అనమాట 6 to 8 months వరకు 2 జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ 2 వేసేదాన్ని. ఇప్పుడు 9th మంత్ వచ్చింది కదా, సో అందుకు 4 బాదం పిక్కల్ని 6 జీడి పిక్కల్ని వేయించుకున్నాను. బాదం పిక్కలు ఎలా వేగే చూసారు కదా, ఇవి కూడా సైడ్ అండ్ ప్లేస్ చేసుకోవాలి. జీలకర్రని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోవాలి. చూడండి, కింద బ్లాకిష్గా కనిపిస్తుంది, అది కలర్ అన్నమాట. వాములు కూడా చూడండి, ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. వాములు కూడా వేయించుకోవాలి. ఇంతకీ జీలకర్రకి వామ్కి ఎవరికైనా తేడా తెలిస్తే చెప్పరా? సేమ్ అది నిలువుగా ఉంటుంది, ఇది పొట్టిగా ఉండి సేమ్ అదే ఆకారం కలిగి అదే స్మెల్ కలిగి ఉంటుంది. ఎవరికైనా తేడా తెలిస్తే నాకు చెప్పండి, నాకైతే తెలియదు. మా ఇంట్లో వాళ్ళు అడిగితే 2 జీర్ణానికే అని చెప్పారు. మీకు ఏదైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. వామ్ చూసారా ఎలా పేలుతుందో? అలా అయ్యాక ఇది కూడా ప్లేస్ చేసుకోవాలి. ఒకసారి మనం కింద మీద ఒకసారి చూద్దామా? నాకు అసలు చేయి పెడితే చాలా భయం ఏమవుతుందో అనేసి. చూడడానికి ఎంత బాగుందో. మీరు నా వీడియో చూసుంటే నేను ఇందులో ఏ ఐటమ్స్ చేసానో కామెంట్ చేయండి. నేనైతే మా బాబుని ఇలా ప్రిపేర్ చేస్తాను. దీన్ని ఇక్రీ అనొచ్చు, ఉగ్గు అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు, మన ఇష్టం. పెద్దల నుంచి చేస్తున్న ఐటెం చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో ఒకసారి చూడండి. ఇలా వేయించుకున్నాను. ఇది మా అత్తమ్మకి ఇచ్చి ఆడించుతామంటాను. నెక్స్ట్ వీడియోలో ఎలా వాళ్ళు ఆడింది మనకు నచ్చినట్టుంటే విడిచిపెట్టుకోవచ్చు, లేకపోతే జల్లించుకోవాలి. జీడిపప్పు వేగిందో లేదో చూడండి. ఇలా ఆల్సో ఆల్మండ్ కూడా చూద్దాం. ఎక్కడుంది ఆల్మండ్? రావట్లేదే. చూడండి, తొక్కు ఎంత వేగంగా వచ్చింది.
ఇంకా దీనిలో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే న్యూ మామ్స్కి ప్లీజ్ కామెంట్లో నన్ను అడగండి, కన్ఫర్మ్గా నేను రిప్లై ఇస్తాను. మరీ అంత బిజీ ఏం కాదు, ఇలా ఏదైనా నాకు తెలిసినవి చేసి అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా? చూడండి మీకు ఎందులో ఏమేమి కనిపిస్తున్నాయి. నాకైతే గోధుమలు అన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. ఇక మా అత్తమ్మ ఆడించి తెస్తే బాబుని ప్రిపేర్ చేసి పట్టడమే. ఓకేనా ఫ్రెండ్స్? వీలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.